లైఫ్‌లో ఏదైనా మనం సాధించాలి అనుకున్నప్పుడు ఈగల్ లాంటి యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకు ఈగల్ లాంటి యాటిట్యూడ్ ఉండాలి అంటున్నామంటే, ఈగలకి గొప్ప 5 లక్షణాలైతే ఉన్నాయి. ఆ లక్షణాల గురించి గనక మనం తెలుసుకుంటే, వాటిని గనక మన లైఫ్‌లో మనం అప్లై చేసాము అంటే, డెఫినెట్‌లీ వి విల్ బికమ్ ఏ హీరో. ఈగల్‌ని ద కింగ్ ఆఫ్ స్కై అంటాం. ఎందుకనంటే హైట్ ఎగురుతుందని మాత్రమే కాదు, దానికున్నటువంటి 5 గొప్ప లక్షణాలు వల్ల. ఈగల్ మొదటిగా సింగిల్‌గా ఉండడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడూ కూడా ఈగల్ అనేది ఒంటరిగానే వేటాడుతుంది. ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఎగురుతుంది. ఎందుకనంటే ఈ నారో మైండెడ్ ఉన్నటువంటి పిచ్చుకలతోనూ, కాకులతోనూ ఈ కలిసి తిరగడానికి ఈగల్ అనేది ఇష్టపడదు. ఎందుకంటే దాని థాట్స్ ఎప్పుడూ కూడా హైలో ఉంటాయి. ఎందుకనంటే అది 300 మీటర్స్ నుంచి 700 మీటర్ల హైట్ వరకు కూడా ఎగరగలిగే క్యాపబిలిటీ ఉన్నది. వీటితో తిరిగితే దాని క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ మన లైఫ్‌లో కూడా మనం ఈ నారో మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో, మన ఎదుగుదలని కిందకి లాగే వాళ్ళతో అస్సలు మనం తిరగకూడదు. రెండవ గొప్ప లక్షణం ఏంటంటే, ఇది దాని లైఫ్ ఒక 25 ఇయర్స్, 35 ఇయర్స్ అయిపోయిన తర్వాత దానికి ఉన్నటువంటి ముక్కు వేటాడడానికి పనికి రాకపోగా, ఈవెన్ వేటాడడానికి అడ్డంగా అయిపోయినప్పుడు దాని ముక్కుని అదే ఒక బండరాయికేసి కొట్టుకుని రక్తం వచ్చేలా, ముక్కు ఇరిగేలా బండరాయికేసి కొట్టుకుంటుంది. కొత్త ముక్కు వచ్చిన తర్వాత ఆ కొత్త ముక్కుతో దానికి బరువుకి వైపునటువంటి ఈకలనేది ఒక్కొక్కటిగా ఆ పెయిన్ని భరిస్తూ ఈకలన్నిటిని కూడా పీకేస్తుంది. అంటే దాని లైఫ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క కష్టాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత ఒక 120 రోజులకి దానికి కొత్త ఈకలు రావటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తుంది లైఫ్‌ని రీస్టార్ట్. ఈ ఈగల్ అనేది లైఫ్‌ని రీస్టార్ట్ చేస్తుంది. ఈవెన్ మన లైఫ్‌లో కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఓవర్‌టేక్ చేసి లైఫ్‌ని రీస్టార్ట్ చేయాలి. మూడవ గొప్ప లక్షణం ఏంటంటే, తుఫాన్, సునామీ, ఈదురుగాలు ఇలాంటివి వచ్చినప్పుడు పిచ్చుకలు గాని, కాకులు గాని, ఇలాంటి చిన్న చిన్న పక్షులు, ఈవెన్ మనుషులు కూడా ఒక నీడని ఎతుక్కుంటూ వెళ్తాం. బట్ ఈగలు ఆ టైంలో కూడా ఆ సిచ్యువేషన్‌లో కూడా ఎంజాయ్ చేస్తుంది. తీవ్రమైన ఈదురుగాలులకి ఎదురు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. వడగాల్పుల్లో కూడా ఎంజాయ్ చేస్తుంది. ఈవెన్ మేఘాలను దాటి వెళ్ళి వర్షానికి తడవకుండా, అంటే దాని లైఫ్‌లో ఉన్నటువంటి కష్టాన్ని దాటి వెళ్ళి ఎంజాయ్ చేయడం మొదలెడుతుంది. ఈవెన్ మనం కూడా మన లైఫ్‌లో ఉన్నటువంటి కష్టాలని బయటికి వచ్చి చూస్తే అప్పుడు మాత్రమే మన లైఫ్‌ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది 3 గొప్ప లక్షణాలైతే, నాలుగవ గొప్ప లక్షణం గనక చూసుకుంటే, ఇది ఎప్పుడూ కూడా చచ్చిపోయిన మాంసాన్ని తినడానికి ఇష్టపడదు. ఎప్పుడూ కూడా వేటాడే తినాలనుకుంటుంది. మీట్ అయినా, ఫిష్ అయినా, సీ ఫుడ్ అయినా ఏదైనా సరే తను స్వయంగా వేటాడి తింటుంది. ఎప్పుడూ కూడా వేరే వాళ్ళు కష్టపడిన దాని మీద అస్సలు ఆశించదు. ఎప్పుడూ కూడా సొంతంగానే వేటాడి ఫ్రెష్‌గా ఉన్నదాన్ని మాత్రమే తింటుంది. ఈవెన్ మన లైఫ్‌లో కూడా ఎప్పుడైతే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం మానేస్తామో, డెఫినెట్‌లీ మనం ఏమి కావాలనుకుంటున్నామో దాన్ని మన సొంతంగా మనం సాధించగలం. నాలుగవ ఈ గొప్ప లక్షణం గనక తెలుసుకుంటే అస్సలు మనం మా లైఫ్‌లో మర్చిపోలేం. ఇది గుడ్లు పెట్టి పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులు వచ్చి అది ఎగరాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ గూటిలో మెత్తగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా తీసేస్తుంది. తీసేసినప్పుడు ఆ పిల్లకి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోవడం ప్రారంభమవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తుంది లైఫ్‌ని ఈ పిచ్చుక అక్కడి నుంచి ఎగరడానికి. అంటే ఈ గెద్ద యొక్క పిల్ల అక్కడి నుంచి ఎగరడానికి ప్రారంభిస్తుంది. అప్పుడు ఈ ఈగల్ ఏం చేస్తుందంటే దాన్ని పట్టుకుని చాలా ఎత్తుగా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి వదిలేస్తుంది. అంటే పుట్టుకతోనే ఏం నేర్పిస్తుందంటే చావుని ఎదిరించడం నేర్పిస్తుంది. ఈవెన్ మన పిల్లలకు కూడా మనం ఏం నేర్పించాలంటే వేటాడటం నేర్పించాలి. లైఫ్‌కి ఎదురెళ్ళడం నేర్పించాలి. ఎప్పుడూ కూడా ప్రమాదానికి ఎదురెళ్ళటం, ప్రమాదాన్ని దాటటం నేర్పించాలి. ఈగల్లో ఉన్న ఈ 5 లక్షణాలు గనక మనం నేర్చుకోగలిగితే లైఫ్‌లో ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడటానికి ఉండదు. ఎప్పుడూ కూడా మనం హైట్స్‌లోనే ఉంటాం. సో బీ లైక్ ఏ ఈగల్, బీ లైక్ ఏ ఈగల్ యాటిట్యూడ్.